ఆత్మపూర్ణులైన జీవితాల్లో శరీరం పని చేయకుండా దేవుడు దేవుని ఆత్మని సర్వోన్నతుని శక్తి చేత ఎవరైతే కమ్మబడతారో ఎక్కడే ఉంటాడో, ఎక్కడో ఉన్న వాటిని ఇట్టే గ్రహించగలిగే ఆత్మజ్ఞానం కలిగిన వాడిగా మార్చబడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఎలిజబెత్ అమ్మ తల్లి ఎవరు? ప్రధాన యాజకురాలి భార్య. ఇజ్రాయేల్ దేశంలో హైరార్కీ ఎలా ఉంటుందో చెప్తా. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో హైరార్కీ ఏంటో తెలుసా? భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు అన్నిటిలో టాప్ మోస్ట్ ఉద్యోగం ఏదో తెలుసా? రాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి. ఈ హైరార్కీ ఒకటి ఉంటుంది. ఇజ్రాయేల్ దేశంలో హైరార్కీ ఏంటో తెలుసా? టాప్ మోస్ట్ ప్రధాన యాజకుడు, వెరీ నెక్స్ట్ రాజు. విన్నారా? టాప్ మోస్ట్ ప్రధాన యాజకుడు. ఎలిజబెత్ అమ్మ ఎవరు? ప్రధాన యాజకురాలి భార్య. అంటే ఇజ్రాయేల్ దేశంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ప్రభువును తాను గర్భం దాల్చకుండా తన కళ్ళ ముందు పుట్టి తన కళ్ళ ముందు పెరిగినటువంటి ఆ చిన్న బిడ్డ లోకరక్షకుడిని కనబోతుందని తెలిసి తల్లి మరియ వస్తే తల్లి మరియను చూసి వందనాలు చెప్తా, నా ప్రభు తల్లి నా దగ్గర కూర్చుటయ్యాలా, నేనెంత ధన్యురాలిని. ఆ చిన్న వయసులో ఉన్న మరియను పొగుడుతూ ఉంది. చూడండి ఆ మాటలు ఒకసారి. లోకస్సు వార్త చూడండి ఆ మాటలు. 40వ అధ్యాయం, మొదటి అధ్యాయం 42వ వచనం, 41వ వచనం చదువుదాం. నాతో కలిసి చెప్పండి. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించను? ఏమంటది ఆగుదాం అక్కడ. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించను? తల్లి మరియను చూసి ఏమంటది? నా ప్రభు తల్లి. మరియ తల్లి వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఈ తల్లి వయసు ఎంత? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు ఆవిడ 17 సంవత్సరాల చిన్నమ్మని కోనికేసుగా చిన్నపిల్ల బుడ్డది. ఆమెకు అంతుందా? తిరస్కారంగా మాట్లాడాలి. ఈ పాస్టర్ గారు ఎలాంటిదో తెలుసా? ఎదుటి వాళ్ళు తనకంటే హెచ్చించబడితే, ఎదుటి వాళ్ళు తనకంటే ఎక్కువ కృప పొందితే, ఎదుటి వాళ్ళు పొందుకున్న కృపను బట్టి తనకంటే చిన్నవాళ్ళైనా ఆ చిన్నవాళ్ళు పొందుకున్న కృపను బట్టి స్తుతించేదే కానీ అసూయపడేది కాదు. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యం. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నయ్య మా బంధువుల్లో ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా నేను పొరపాటున సిస్టర్ని తీసుకెళ్ళను అన్నయ్య, ఒకవేళ నా మీద ఏదైనా మా పాస్టర్ గారు కంప్లైంట్ చేస్తే మా ఆవిడ ఈ విషయంలోనే కంప్లైంట్ చేస్తుంది కానీ ఇంకోటి కంప్లైంట్ చేయదు అన్నయ్య అని వాళ్ళ పాస్టర్ గారితో చెప్తున్నాడు. నేను వింటా ఉన్నా. తీసుకెళ్ళొచ్చు కదా, బంధువులు ఏదైనా డెడికేషన్ జరిగితే తీసుకెళ్ళొచ్చు కదా, బంధువులు ఏదైనా కారు కొంటే తీసుకెళ్ళొచ్చు కదా, బంధువులు ఏదైనా ఇల్లు కొడితే తీసుకెళ్ళొచ్చు కదా, ఏం తీసుకెళ్తే ఏమైంది అని అంటే ఆయన చిరునవ్వు నవ్వుతా, ఒకవేళ తీసుకెళ్ళానంటే మా ఆవిడకి అక్కడ ఎసిడిటీ వస్తుంది అన్నయ్య, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అన్నయ్య. ఏం ఎసిడిటీ అన్నయ్య? కడుపు మంట. ఇటు మసాలా కూర దీన్ని కడుపు మంట. ఆ కడుపు మంట కాదన్నయ్య. వాళ్ళు 3 అంతస్తులు కొంటే ఇక నా దగ్గరికి వచ్చి మనకొందు 2 అంతస్తులు, వాళ్ళకు 3 అంతస్తులు, 24 గంటలు ఇదే నసతో ఉంటుంది అన్నయ్య. కడుపు మంట అన్నయ్య. ఎలిజబెత్ అమ్మ చూడండి, తనకంటే చిన్నది తనను మించిన కృపను పొందితే నా ప్రభు తల్లి నా దగ్గర కూర్చుటయాలా, ఇది నాకు ప్రాప్తించుటయాలని తనకంటే చిన్నది తనకు మించిన కృపను పొందితే అతిశయంతో ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఇది శరీరులకు సాధ్యం కాదు.
శరీరులకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఇది సాధ్యం. ఇలా ఉంటుందా? ఒకసారి జ్యోతిబాబు అని ఒక తమ్ముడు, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా అని మంచి ఉద్యోగంగా పాట పాడాడు. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆ పాట అయిపోయింది. చక్కగా ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 2 రోజుల తర్వాత ఒక అన్న వచ్చి, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. చేయబోతున్నా. దేని కొరకు చేయమంటారు? నా లోపల కాస్త అసూయ బుద్ధి ఉంటుంది అన్నయ్య, ఆ అసూయ బుద్ధి పోయేటట్లుగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. సరే, ఉద్యోగ స్థలంలో ఏమన్నా అసూయ ఉంటుందేమో అని అనుకున్నా. ఉద్యోగంలో ఏమైనా లేదన్నా, నాకు చర్చిలోనే అసూయ ఉందన్నా అన్నాడు. చర్చిలో ఏం అసూయ ఉందయ్యా అన్నాను. మొన్న జ్యోతిబాబు ఆరాధింతు నిన్ను దేవా అనే పాట పాడాడు కదా, ఆయన పాట అంత అద్భుతంగా పాడుతూ ఉంటే నాకు అట్లా పాడే వరం లేదే. ఆయన పాడుతూ ఉంటే జనాలు ఆత్మవశులైపోయారే, నేను పాడితే అలాంటి కార్యక్రమం జరగట్లేదే. లోపట బాధ ఎక్కువైపోయి ఆ ప్రార్థన మధ్యలో జ్యోతిబాబు పేక పిసికి చంపేద్దాం అనుకున్నాను అన్నయ్య అన్నాడు. రానక్క, నువ్వు సైలెంట్గా విన్నావేమోనక్క, నాకైతే ఇట్లా కూడా ఉంటుందా? అయితే నాకు అక్కడ నాకు సంతోషాన్ని తెప్పించిన మాట ఏంటంటే, ఆ బిడ్డ తన హృదయ స్థితి యథార్థంగా చెప్పాడు. ఆయన పాట పాడుతూ ఉంటే అసలు అన్నయ్య నాకు లోపట ఎట్లా అయిపోయిందంటే, ఆడికి అంత మంచి గొంతుంది, ఆడంత మంచిగా పాట పాడుతున్నాడు, ఆడు పాట పాడుతుంటే ప్రజలంతా ఆత్మవశులైపోతున్నారు. నాకు ఆ పాటలు పాడే వరం లేదే, ఎట్లాగైనా ఈ ప్రార్థన మధ్యలోనే ఒకవేళ అట్లాంటిదే కనుక జరిగి ఉంటే నేనంట, ఆత్మచేత కప్పబడు అసూయ, ఓర్వలేనితనం, ఎదుటివాడిని తిరస్కరించటం, వీడెంత అనే మాట, నీకంటే చిన్నవాడు నీకంటే ఎక్కువగా వాడబడుతూ ఉంటే హృదయం ఉప్పొంగటానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. అసూయ ఉండదు. రైట్, నేనేమో ఆయన త్రోవలు సరళం చేసే యోహాను కనబోతున్నాను, ఆవిడేమో లోకరక్షణను కనబోతుంది. వీళ్ళిద్దరూ కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తారు కదా. ఇంతకు మించిన భాగ్యం ఏముంది? యోహానేమో దేవుని త్రోవను సరళం చేస్తాడు. అదిగో ఆవిడ గర్భంలో నుంచి వచ్చే యేసుక్రీస్తు వారేమో లోకరక్షకుడిగా ఉద్భవించబోతున్నాడు. ఆయనకు నా కొడుకు సహకారం అవుతున్నాడు. ఇంతకు మించిన భాగ్యం ఏముంది? వీళ్ళిద్దరూ కలిస్తే దైవరాజ్యం నిర్మించబడుతుంది కదా. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇంత కూడా వాళ్ళలో అసూయ లేదు. మన న్యూజిలాండ్ వెళ్ళాం కదా, మన కిషోర్ అన్న వచ్చాడు. కిషోర్ అన్న ఆరాధన అయిపోవటంతో ఆ అన్న మెసేజ్ పంపించాడు నాకు, అన్నయ్య 3 ఆరాధనలు అయిపోయినాయి, 3 ఆరాధనలో వాక్యం విన్నాం. ఆరాధనలో వాక్యం విన్న తర్వాత మీరు లేరు అన్న వెలితి ఎంత కూడా కనపడలేదన్నా. నిలవబడిన బిడ్డల్ని బలమైన పనిముట్లుగా దేవుడు వాడుకున్నాడన్న. ఇంకొక మాట కూడా కిషోర్ అన్న అక్కడ పెట్టాడు, కావాలంటే కామెంట్ చూపిస్తా. మీరు లేకపోయినా పర్లేదన్నా అన్నట్టుగా కొంచెం ఇంచుమించుగా నాకు భలే సంతోషం అనిపించింది. నేనంట, పిల్లలు అలా వాడబడితే ఒకళ్ళు ఒకవైపు, ఇంకొకళ్ళు ఇంకొక వైపు, ఇంకొకళ్ళు మరొక వైపు, 4 దిక్కులైతే దేవుని రాజ్యం మన ద్వారా స్థాపించబడదా? 4 బలమైన పనిముట్లుగా వాడబడతా ఉంటే అంతకు మించిన కృపే ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సహజంగా చర్చెస్లో మన దగ్గర అట్లా లేదు. ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలని చెప్తున్నా. పాస్టర్ గారితో ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నారనుకోండి, కొంచెం అట్లా పాస్టర్ గారితో ఎవరైనా బాగా సహకరిస్తున్నారనుకోండి, నాయన బాగా సహకరిస్తావా? బాగా సహకరిస్తున్నారనుకోండి, 24 గంటలు పిలవటంతో షారోన్ వచ్చాయి, షారోన్ ఆ పని చేయిపోయి ఇట్లా బాగా సహకారంగా ఉన్నారనుకోండి, కొంతమంది ఆత్మీయులు ఏం చేస్తారో తెలుసా? దేవా, మా పరిచర్యలో ఇంతమంది సహకారులను క్రొత్తగా నువ్వు లేవనెత్తుతున్నావంటే
మా ద్వారా ఈ పట్టణాన్ని నువ్వు పట్టుకోబోతున్నావు కదా, ఈ రాష్ట్రాన్ని పట్టుకోబోతున్నావు. ఇంతకు మించిన భాగ్యం ఏమంది మాకు? వచ్చిన ప్రతి బిడ్డ సేవలో ఇలా సహకారులుగా ఉంటే మా పరిచర్య ద్వారా, మాకిచ్చిన సేవ ద్వారా వేల లక్షల కొద్ది ఆత్మను పట్టుకోబోతున్నావు, నీకు స్తోత్రం అని ఆత్మ సంబంధమైన వ్యక్తులు హృదయంలో ఆనందగానాలతో కేరింతలు కొడతారు. శరీర సంబంధమైన మనుషులు ఏం చేస్తారు తెలుసా? అయ్యో మేము కూడా కొత్తలో అట్టాగే ఎగిరేమయ్యా, ఏంటి మేము కూడా కొత్తలో అట్లాగే ఎగిరేమయ్యా, ఎగిరి 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 ఇప్పుడు అయిపోయావు. ఈరోజు నువ్వు ఎగురుతున్నావుగా, రేపు నువ్వు కూడా అంతేలయ్యా. మేము కూడా ఇట్లా నీలాంటి వాళ్ళు ఎగిరిన వాళ్ళని ఎంతమందిని చూడలా, నీలాంటి వాళ్ళని ఎంతమంది. ఈడెవడో తెలుసా బెతస్సా కోనేరులో సీనియర్ మోస్ట్ 38 సంవత్సరాలు ఒకడు ఉన్నాడు. నాకు ఆడి క్యారెక్టర్ అంటే భలే ఇష్టం. వచ్చిపోయేవాళ్ళు, ఒరే అబ్బాయి నేను సిన్స్. బిడ్డలారా, సేవకు ఉపయోగపడేవాళ్ళు 10 మంది లేస్తున్నారంటే, దేవా ఒకప్పుడు ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం, ఇప్పుడు 10 మంది అయ్యారు, నీకు స్తోత్రం. 100 మంది అయ్యారు, నీకు స్తోత్రం. 1000 మంది అయ్యారు, నీకు స్తోత్రం. 10,000 మంది అయ్యారు, నీకు స్తోత్రం. 1,00,000 మంది అయ్యారు, నీకు స్తోత్రం. ఈ 1,00,000 మంది రేపు కోట్ల మందిగా నువ్వు మారుస్తావయ్యా అని ఈ ఆత్మ సంబంధమైన మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ చేత ఒకడు కప్పబడితే ఇది జరుగునా? కన్యక గర్భవతి అవటం అసాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకురాలేడు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకురాగలుగుతాడు. లోకరక్షకునికి జన్మనిచ్చే స్థలానికి వెళ్ళిన నేల మట్టుకు తగ్గించుకునే కృప, ఇది మనుషునికి సాధ్యం కాదు, పరిశుద్ధాత్మకు సాధ్యం. పరిశుద్ధాత్మ దేవునికి ఇది సాధ్యం. ఎదుటివాడు గొప్ప కృపలు పొంది వాడబడుతూ ఉంటే హృదయం కేరింతలు కొట్టేటట్లుగా చేయటం, ఇది మనిషి వల్ల కాదు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారి ద్వారానే ఇది సాధ్యం. ఆఖరి మాట, యేసుక్రీస్తు వారు పుట్టి 8వ రోజు సున్నతి కార్యక్రమం పేరు పెట్టడానికి దేవాలయానికి తీసుకొచ్చారు. ఒక ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు ఉన్నారు. చూడండి అక్కడ లూకా సువార్త ఇది చదువుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు నాతో కలిసి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, అందరూ ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాథా నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరలా ప్రారంభపు మాటలు. ఇతడు నీతిపరుడు భక్తిపరుడు అనండి పెద్దగా. నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయన పొందుకున్న సాక్ష్యం. ఎప్పుడో చిన్నతనంలో ప్రభువుని తెలుసుకున్నాడు, ఇప్పుడు నిండు వృద్ధాప్యానికి వచ్చాడు. నిండు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయన పొందుకున్న సాక్ష్యం నీతిపరుడు భక్తిపరుడు. ఇన్ని సంవత్సరాలు తన భక్తిని కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా?
సిమియోను పరిశుద్ధాత్మ చేత కప్పబడినటువంటి వాడు. నేనంట పరిశుద్ధాత్మ చేత సంఘం కప్పబడితే నీ భక్తి పాడు కాకుండా, నీ నీతి విలువలు పాడు కాకుండా, నీ పవిత్రత పాడు కాకుండా, ఎన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితం చేసినా చెక్కు చెదరని ఆత్మీయ స్థితి కలిగి నువ్వు బ్రతికేటట్లుగా నిన్ను భద్రపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని దేశాల్లో ఫ్రెష్గా మటన్ దుకాణానికి వెళ్ళి మటన్ తెచ్చుకొని వండుకొని తినరు. చికెన్ దుకాణానికి వెళ్ళి ఫ్రెష్గా చికెన్ తెచ్చుకోరు. మీకు తెలుసా, 4 నెలల క్రితం మటను తీసుకొచ్చుకొని వండుకుంటారు. ఈ 4 నెలలు ఎక్కడ పెడతారు? మీరు కూడా వాళ్ళ చుట్టాల్లాగే ఉన్నారు. టకామని చెప్పారు. ఎక్కడ? డీప్ ఫ్రిజ్. దానికి ఒక పెద్ద ఆయన ఏమని పేరు పెడతాడంటే సమాధి పెట్టా, సద్ది సమాధి పెట్టి అంటారు. రైట్, ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు. నేనంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థం పాడు కాలేదు కదా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థం ఎలా పాడు కాదో, పరిశుద్ధాత్మ చేత కప్పబడిన వ్యక్తి కూడా భక్తి పాడు కాకుండా వ్యక్తిని కాపాడే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిలో ఉంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చాలామంది అనే మాట ఏంటంటే, అన్నయ్య ఈరోజు ఉన్న ఆలోచన రేపు ఉండలేదు అన్నయ్య, రేపున్న ఆలోచన ఎల్లుండి ఉండలేదు అన్నయ్య, ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండలేదు అన్నయ్య, నా భక్తిలో చంచలత్వం అయిపోతుంది అన్నయ్య, 10 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో పడిపోతూ లేస్తూ అస్తవ్యస్తంగా ఉందన్నయ్య. నికార్సైన దేవుని బిడ్డగా దేవులో నేను బ్రతకాలంటే, నా భక్తి పాడుగాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్. పరిశుద్ధాత్మ శక్తి చేత, సర్వోన్నతుని శక్తి చేత నువ్వు కప్పబడితే భక్తిపరుడుగా, నీతిపరుడుగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ పూర్ణుడు అని మనం చూస్తాం కదా. చూడండి, ఈయన గురించి ఒక విచిత్రమైన మాట రాయబడి ఉంది. చూడండి ఆ మాట ఒకసారి. 26వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. నా వైపు చూడాలి. అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. నా వైపు చూడండి. దేవాలయములోనికి వచ్చిన తర్వాత ఆత్మవశుడయ్యాడా? దేవాలయంలోకి వస్తూ ఉండగానే ఆత్మవశుడయ్యాడా? పాటలు పాడేటప్పుడు ఆత్మవశుడయ్యాడా? డ్రమ్ము కొట్టేటప్పుడు ఆత్మవశుడయ్యాడా? స్పీడ్గా పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ గంతులేస్తూ ఆత్మవశుడయ్యాడా? అసలు మందిరానికి రాకమునిపై ఆత్మవశుడయ్యాడా? వాక్యం ఉంటుంది, ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఎప్పుడు? నేనంట నువ్వు మందిరానికి వచ్చేటప్పుడే ఆత్మవశురాలిగా మార్చబడి, ఆత్మవశుడిగా నువ్వు మందిరంలో అడుగు పెడితే అసలు మందిరంలో వాతావరణమే ప్రత్యేకంగా ఉంటుంది. పరలోకాన్ని ప్రతిబింబింపజేసేటట్లుగా ఉంటుంది. సహజంగా కొన్ని చోట్ల ఈ పెంతుకో సంఘాల్లో ఉన్న ఒక విచిత్రమైన వైఖరి ఏంటంటే, పాటలు పాడేటప్పుడే ఎక్కువ పరిశుద్ధాత్మ, స్పీడ్గా డ్రమ్ము కొట్టేటప్పుడే, స్పీడ్గా పాటలు పాడేటప్పుడే అప్పటికి ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. పాటలు పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాడా? వస్తారు. వాక్యం దానికి ఆధారం. వాయిద్యాలు వాయించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రారా? వస్తారు. అయితే దాన్ని నేను తప్పు పట్టట్లా. అయితే నేను మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మవశుడు అవటం కాదు, మందిరానికి వస్తూ ఉండగానే ఆత్మవశురాలుగా మందిరంలో అడుగుపెట్టు. నీ ఆత్మ తాకిడి సంఘమంతటిని తాకటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘంలో ప్రజలందరూ ఆత్మవశులుగా మార్చబడే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చాను. ఎలా వచ్చాడు? ఒకే మాట ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దీని కొనసాగింపు సెకండ్ సెషన్లో చెప్తాను. యేసు ప్రభువును చూసి ఇలా అంటాడు, నాథా. యేసయ్యను చూసి ఏమన్నాడు? చెప్పండి పెద్దగా. నాథా. ఎవరిని చూసి చెప్పాలి సార్? అమ్మ, మీరు చిన్నపిల్లలను చూసి ఏమంటారు? నాథా అంటారా? ఏమంటారు? నా బుజ్జి కొండ, నా బంగారు కొండ, నా కలల రాజా కదా, నా బంగారు కొండ, ఇట్లా మెట్లు ఇరుస్తారు కదా. శిశువుగా ఉన్న యేసు ప్రభువును చూసి ఏమంటాడు తెలుసా? ఈయన శిశువు అనలా, ప్రపంచాన్ని
నాథా. ప్రభు చిత్తమైతే రాగల దినాల్లో చెప్తాను. ఒక చక్కటి వర్తమానం దేవుడిచ్చారు. అనాథలుగా విడవని నాథుడు నీవు ఆరాధించే నీ దేవుడు. అనాథలుగా విడవని నాథుడు నీవు ఆరాధించే దేవుడు. హల్లెలూయా. యేసయ్యను చూసేమంటాడు, నాథా. అయ్యో, చిన్న పిల్లోడు, ఎన్ని సంవత్సరాల వయసు? సంవత్సరాలు కాదు, 8 రోజుల పసికందును చూసి నాథా. నాథుడు అంటే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్తానికి ఆధారమై ఉన్నవాడు. పరిశుద్ధాత్మ ద్వారా చెప్తాడు. చూడండి ఆ మాట, నాథా నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సుమియోను యేసుక్రీస్తు వారికి ఏమై ఉన్నాడట? దాసుడా. ఎస్, ప్రపంచంలో ఎవరైనా యేసుకు దాసుడవ్వాల్సిందే. నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు అని చెప్తూ 30వ వచనంలో అంటాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. యేసుక్రీస్తు ఎవరట? సకల జనుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ. ఎవరి కొరకు? క్రైస్తవ జాతి కొరకు కాదు, అమెరికా దేశాల కొరకు కాదు, ఆస్ట్రేలియా దేశాల కొరకు మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళ కొరకు మాత్రమే కాదు, సకల జనులకు, ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త జాతుల కొరకు పరలోక తండ్రి సిద్ధపరిచిన రక్షణే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఓ చక్కటి మాట అంటారు, ఈయన అన్ని జనులకు వెలుగు, ఇశ్రాయేలీయులకు మహిమ. ఆమేన్. ఇప్పుడు అన్ని జనులైన మనందరికీ వెలుగును ప్రసాదించే ఆ నాథుడు, అన్ని జనులైన మనందరికీ వెలుగును ప్రసాదించిన ఆ నాథుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతేనా? ఇశ్రాయేలీయులకు. ఈ మధ్య ట్రంప్ గారి ద్వారా ఇశ్రాయేల్ దేశం స్వతంత్ర దేశం అయింది. యెరూషలేమును ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్. రేపో మాపో 3వ మందిరం, సొలొమోను మందిరం అయిపోయింది, హెరోదు మందిరం అయిపోయింది, ఇప్పుడు కొత్తగా 3వ మందిరం కట్టబోతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటికీ అంగీకారాన్ని తెలిపింది ట్రంప్ గారు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఎంత మహిమతో ప్రకాశిస్తుందంటే, ఓ రకంగా ట్రంప్ అమెరికా దేశం. మొన్న మధ్య ఆయన ఒక మాట అన్నారు, అమెరికా దేశం సెలవిస్తున్న మాట, ఇజ్రాయేల్ దేశం మీద ఏగవాలినా మేము ఊరుకోం ఆ దేశం అని నేను అంట. ట్రంప్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇజ్రాయేలీల మీద ప్రత్యేకమైన అభిమానం ఉండటానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే లేకపోతే ఆ దేశం మీద మనకెందుకు అభిమానం ఉండేది? యేసుక్రీస్తు వారిని బట్టి ట్రంప్ ఆ దేశం పట్ల అభిమానం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏమని రాస్తుంది? ఈయన ఇశ్రాయేలీయులకు మహిమ. ఈరోజు ఇశ్రాయేలు దేశం ఎంత మహిమతో వెలుగొందుతుందంటే క్రైస్తవుల వల్లే. క్రైస్తవుల వల్ల ఎందుకు వెలుగుతుందంటే యేసుక్రీస్తును బట్టి క్రైస్తవులకు ఆ దేశం పట్ల వల్లమానిన ప్రేమ. అందుకనే అది మహిమ కలిగిన దేశంగా విరాజిల్లుతూ ఉంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సెకండ్ సెషన్లో చెప్తాను, ఈ దేవుడు సకల జనులకు సిద్ధపరచబడిన రక్షణ. ఒక జాతి కొరకు కాదు, యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నారో అవన్నీ సుమియోను చెప్పగలిగాడు. కారణం ఏంటో చెప్పమంటారా? సుమియోను పరిశుద్ధాత్మ శక్తి చేత కమ్ముకొనబడినటువంటి వాడు. ముగిస్తున్న సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో పరిశుద్ధాత్మ దేవునికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తి చేత కప్పబడితే అసాధ్యాలు సాధ్యం చేస్తాడు. పాప సహితుల నుండి పాప రహితులను ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా తగ్గించుకునేటట్లుగా, ఎదుటివాడి కృపను చూసి ఆనందించేటట్లుగా, ఎన్నేండ్లు సంవత్సరాలు ఆత్మీయ జీవితం గడిచిన భక్తిని కాపాడుకునే కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దయచేసి అందరూ మోకరించండి ఒక క్షణం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా హల్లెలూయా. ప్రభు వైపు చేతులైతే, దేవా నీవేదైనా చేయగలం, మా బ్రతుకులో మా స్థితిగతులు ఎలాగైనా నువ్వు మార్చగలం, నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదయ్యా.
పరిశుద్ధాత్మ శక్తి చేత మేము కప్పబడినట్లుగా, పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడినట్లుగా మీ ఆత్మవశులుగా మమ్మల్ని మార్చండి స్వామి. సుమియోను ఆత్మవశుడై మందిరంలో అడుగుపెట్టినట్లుగా నిన్ను ఆరాధించే మేము ఆత్మవశులుగా మార్చబడాలి ప్రభు. అందరం చేతులపైకి ఎత్తి చప్పట్లు కొడుతూ ప్రభు ఆత్మవశులుగా మార్చబడాలి స్వామి. వినబడుతున్న వాక్యం మా ప్రవర్తనలో కనబడాలి. ఆ స్థాయికి మమ్మల్ని పాప సహితుల నుండి పాప రహితులు పుట్టుకొస్తారు. నాకు ఆ కృప దయచే, నాకు ఆ కృప దయచే, నాకు ఆ కృప దయచే. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది. చప్పట్లు కొడుతూ బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది. చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ
యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన, దేవునికి ఏదైనా సాధ్యం. రాళ్లల్లో నుంచి పిల్లలను పుట్టించగలడట ఆయన. నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు. ఏ కార్యం జరగాలని ఈ క్రిస్మస్ దినాన్ని ఆశపడుతున్నావో ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేయబోతూ ఉన్నాను. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టుకురాలేడు, కానీ ఇక్కడ పుట్టుకొచ్చాడు. పరిశుద్ధాత్మ చేత కప్పబడటాన్ని బట్టి, దేవా నన్ను మీ ఆత్మతో కప్పయ్యా. ఎన్ని సంవత్సరాలైన భక్తి జీవితాన్ని కాపాడుకొని కారణం తన ఆత్మవశ్యుడు ఎదుటివానికి కలిగిన చిన్న వయసులో ఉన్న ఆ కృపలను బట్టి ఆనందించింది. దేవా నీ ఆత్మతో నేను కప్పబడాలి, మా కుటుంబాలు ఎలిజబెత్ మరియా ఒకరిని చూసి ఒకరు వందనాలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపినట్లుగా అలాంటి ప్రేమ ఆప్యాయతలు మా మధ్యలో ఉండాలయ్యా, మా కుటుంబంలో ఉండాలయ్యా. ఆ కృప మాకు దయచేయని ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాన ప్రత్యేకమైన రీతిలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం ఈ బిడ్డల్లో ఇది అసాధ్యం అని ఏ కార్యాన్ని గురించి అనుకుంటున్నారు, యేసు నామం పేరిటి దాని మీద మీరు సాధ్యపరచబోతున్నందుకు స్తోత్రం. ఇక ఇది జరగదు, ఇక ఇది ఇంతే, నా బ్రతుకు మారదు. నిస్సహాయ స్థితిలో ఎవరెవరైతే వచ్చారో రాళ్ళల్లో నుంచి పిల్లలు పుట్టించగలిగిన దేవుడం, ఉడికిపోయిన స్త్రీ ధర్మం నిలిచిపోయిన కార్యాలు చేసిన దేవుడం చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను అభిషేకించుదురుగాక. మేము పాపంలో పుట్టిన వారిని, పాపంలో పెరుగుతూ ఉన్న వారిని, మాలో నుండి పాపరహితులైన మీరు బయలుదేరాలి స్వామి. పరిశుద్ధాత్మ చేత కప్పబడినప్పుడు ఇది జరుగుతుందని సెలవిచ్చావు కదా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యేసు నామములో ఆత్మవశులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను, ఆత్మపూర్ణులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మందిరంలోనికి వచ్చిన తర్వాతే కాదయ్యా, మందిరానికి వస్తూ ఉండగానే ఆత్మవశులై మందిరంలో అడుగుపెట్టే సుమయోను లాంటి కృప ఒక్కొక్క బిడ్డకు దయచేయండి. అన్ని జనులకు మీరు వెలుగు, ఎస్, ఇజ్రాయేలీలకు మహిమ, పరలోకపు తండ్రి చేత సకల ప్రజల కొరకు మీరు సిద్ధపరిచిన రక్షణ. ఈ ప్రత్యక్షత ఎంతోమంది లేక మీరు అంటంతోటే ఓ కులానికి పరిమితం చేస్తున్నారయ్యా, ఓ మతానికి ఓ జాతికి పరిమితం చేస్తున్నారయ్యా. సకల ప్రజల రక్షణార్థము నిమిత్తమై తండ్రి అయిన దేవుని చేత మీరు నియమించబడిన వారని ప్రపంచం తెలుసుకున్నట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరి మనోనేత్రాలు యేసు నామములో వెలిగించబడునుగాక. మీరు సకల జనుల కొరకు సిద్ధపరచబడిన రక్షణ అని ప్రపంచం తెలుసుకున్నట్లుగా కృప చూపించండి. చేతులెత్తి నీ కుటుంబాలను దీవిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాలకు మీ క్షేమం కలుగునుగాక, మీ సమాధానం కలుగునుగాక, మీ సమృద్ధి కలుగునుగాక. ఈ సంవత్సరాంతపు దినాలలో మరెక్కువ శుద్ధీకరణ మాకు అనుగ్రహించి నూతన కృపలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యం దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి.